నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఐతగోని రావేంద్ర గారు ఉన్నారు మనతోటి. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా అన్న. ఎట్లా ఉన్నారు మీరు? నేను ఫైన్ అన్న. మంచిగా ఉన్నారా? చాలా బాగున్నా. ఓకే. మొత్తానికి నామినేషన్ వేసి ఇంటర్వ్యూ అయితే ఇస్తా ఉన్నారు. నామినేషన్లో లభించినటువంటి ప్రాధాన్యత మీకు ఎన్నికల్లో లభిస్తుంది అనుకుంటారు? తప్పకుండా. ముందుగా కేఆర్ టీవీ ప్రేక్షకులకు క్రాంతన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంకరేజ్ చేయడానికి అంటే మామూలుగా నేను కూడా అనుకున్నాను, నేను ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఒక 16 సంవత్సరాలుగా ఉంటున్నా కాబట్టి జర్నలిజం కొంత కమర్షియల్ అవుతుంది అని భావిస్తున్న తరుణంలో తను నేనున్నా అన్న అంటూ ముందుకు వచ్చారు. తనే స్వయంగా ఫోన్ చేసి అన్న ఎట్లా ఉందంటే ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా అంటే తప్పకుండా తీసుకుంటామని వచ్చాను. ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇక నామినేషన్ మీరు చూసారు, చాలా అట్టహాసంగా వేసినాం. ఎవరికి ఫోన్లు కూడా చేయలేదు, కేవలం రిక్వెస్ట్ చేసినాం. ఆర్జీవీ మీడియా మార్నింగ్ న్యూస్లో భాగంగా అన్న నేను వస్తా ఉన్నా, మీ ముందుకు ఒక అన్నలాగా, ఒక తమ్మిలాగా వస్తా ఉన్నా, ఒక ప్రశ్నించే గొంతుకలాగా వస్తా ఉన్నా. ఇప్పటి వరకు ప్రజా సమస్యలను ఎట్లా ఎండగట్టినాము అంటే పాలకులు ఎప్పుడైతే వివక్ష చూపిస్తూ ఉన్నారో, ఏదైతే మాటలు చెప్పి వాళ్ళ నీటి మూటలుగా మెలిగిన ఆ మాటలు ఖచ్చితంగా మనం ప్రశ్నించే గొంతుకగానే ఉన్నాం. అందరికి సుపరిచితమే. సరే, మీ ప్రేమ ఆధార అభిమానులతోనే మనం ముందుకు వచ్చినాం. నామినేషన్ ప్రక్రియ కూడా ఒక చిన్న వీడియో పెడితే చాలా పెద్ద ఎత్తున వచ్చినారు. యువత వచ్చినారు, పట్టదారులు వచ్చినారు, ఉద్యోగులు వచ్చినారు. కొంతమంది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న శుభాకాంక్షలు తెలిపారు. అన్న మేము రాలేకపోతా ఉన్నాం ఉద్యోగులం కాబట్టి అంటూ వాళ్ళ ఆశీర్వాదం కూడా తెలపడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలా బాగుందన్న. ఇది ఏంటంటే మనం రాజకీయాలకు అతీతంగా వస్తున్నాం. అంతే పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా స్వాగతం వస్తుంది. ముఖ్యంగా పట్టభద్రుల ప్రేమానురాగాలు ఇంత పెద్దన కురుస్తాయని నేను కూడా అనుకోలేదు. బాగా జరుగుతూ ఉంది. నామినేషన్ జరిగినట్టుగానే ఎన్నికలకి అంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో చేద్దాం. మనం అందరూ కూడా పాల్గొంటారు, అందరూ కూడా మనకు ఓట్లు వేస్తారని నమ్మకం అవుతుంది. రైట్. అసలు ఎవరు రాఘవేంద్ర అంటే ఏం చెప్తారు మీరు? మీ అందరికి తెలుసానా, నేను ఒక 16 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్నా. తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితమే. గతంలో ఆంధ్రప్రభకు పనిచేసిన, అంతకన్నా ముందు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేసిన, తర్వాత సుమారు ఒక 10 సంవత్సరాలు నమస్తే తెలంగాణ కూడా పనిచేసిన తర్వాత సరే ఏ పత్రికలో పనిచేసినా మనకు సాటిస్ఫాక్షన్ వే ఉండదు కాబట్టి నేనే ఒక ఓన్గా ఆర్జీవీ మీడియా అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో మార్నింగ్ న్యూస్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. మార్నింగ్ న్యూస్ అంటే కేవలం పేపర్ అనాలసిసే ఉంటుంది. అట్లా కాకుండా ప్రజా సమస్యల ఎజెండాగా మనం తీసుకున్నాం. ఆ లీడ్స్ని బట్టి అసలు ప్రజల సమస్యలు ఏమున్నాయి, పట్టణాల్లో ఏమున్నాయి, ముఖ్యంగా నిరుద్యోగులు ఎంత గోసపడతా ఉన్నారు అనేది కళ్ళకు కట్టినట్టుగా వివరించే ప్రయత్నం చేసినాం. ఆఫీసులో కాకుండా మ్యాక్సిమం ప్రజల వద్దకు వెళ్ళే ప్రయత్నం కూడా చేసినాం. ప్రజల సమక్షంలో నిజంగా ధైర్యంగా మార్నింగ్ న్యూస్ చేసాం. అనేక సమస్యలను ఎండగట్టే ప్రయత్నం కూడా చేసినామన్న మనం. అంటే ఒక జర్నలిస్ట్గానే ఉన్నా, ఇప్పుడు జర్నలిస్ట్గానే మేము ముందుకు ఇప్పటికి కూడా ఉన్నాం. రైట్. అంటే జర్నలిస్టులు అందరికీ కూడా ఒక షోక్ అయిపోయినది ఎమ్మెల్సీగా నిలబడాలని, అందుకోసమే మీరు నిలబడతా ఉన్నారు, అంతేనా? ఒకటే చెప్పాలన్న, మీరే అంటే మీరు కూడా అనుభవజ్ఞులే కదా. జర్నలిస్ట్ అంటూ ఎమ్మెల్సీగా నిలబడడానికి అర్హుడు కాదా? ఎందుకంటే ఈ క్వశ్చన్ రాజకీయ నాయకులను అడగం, లేకపోతే రాజకీయ రంగు బులుపుకొని అనేక వ్యాపారాలు చేసుకుంటూ దొడ్డిదారిని అక్రమాలు సంపాదించుకున్న వాళ్ళు కూడా వస్తూ ఉన్నారుగా. ఎమ్మెల్యేగా నిలబడకపోయారు మరి మీరు గత ఎన్నికలలో? నేను రాజకీయాలకు అతీతంగా అదే చెప్పబోతాను. ఇది రాజకీయ ఎన్నిక కాదు, యాక్చువల్గా ఇది పట్టభద్రుల ఎన్నిక. ఇలా గుర్తుండదు, పార్టీ సింబల్ ఉండదు. కాబట్టి మీరు అన్నట్టుగా నిజంగా రాజకీయాల ఇంట్రెస్ట్ ఉంటే ఎమ్మెల్యేగా పోదు. రాజకీయాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నిలబడతలేరా? వాళ్ళు అది ఆలోచన చేయాలి. అందుకే విజ్ఞులైన పట్టదారులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రాజకీయ రంగు పూసుకొని లాస్ట్కి వీటిని కూడా స్పాయిల్ చేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు చాలా మంది. ఇది ఎవరు ఆలోచన చేయాలి? మీరు ఆలోచన చేయాలి, నేను ఆలోచన చేయాలి, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయాలి, నిరుద్యోగులు ఆలోచన చేయాలి, పట్టభద్రులు కూడా ఆలోచన చేయాలి, ఎవరిని ఎంపిక చేయాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇది పార్టీ రంగు పూసుకునే ఎన్నిక కాదు. ఏం ఎన్నిక ఇది? పట్టభద్రుల ఎన్నిక అంటాం, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అంటాం. దాంట్లోనే మీనింగ్ ఉంది కదా. మీరు ఒక కొన్ని సంవత్సరాల వెనుకకు వెళ్తే ఈ ఎగో సభకు ఇట్లా రాజకీయ నాయకులు ఎవరు రాకపోయేవారు, అంటే పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాకపోయేది. మరి మీరు అంటున్నారు నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఉందని రాజకీయ రంగు బులుపుకొని వస్తున్న వాళ్ళకి ఏం చేయాలనేది మీరే చెప్పాలి. ఒక జర్నలిస్ట్, ప్రజలు కూడా ఆలోచన చేయాలి, పట్టదారులు కూడా ఆలోచన చేయాలి. మీరు నేను నిరుద్యోగులు పట్టభద్రులు నిలబడవలసిన ఎన్నిక కదా. రాజకీయానికి ఈ ఎన్నికకి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను నేను. ఏం సంబంధం ఉంది? ఓకే అన్న, సంబంధం లేదు. కాకపోతే వస్తూ ఉన్నారు కదా, మీరు వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని వచ్చిర్రా, లేకపోతే మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి వచ్చిరా? మీరే అంటున్నారు. నిజంగా వాళ్ళని ఇన్స్పైర్ తీసుకుంటే ఈ ఎన్నికకు రాను, ఎమ్మెల్యేగో ఎంపీగానో లేకపోతే అటు సైడ్ పోదు. మనం పార్టీ సింబల్ మీద ఉన్నాయి. ఇక్కడ ప్యూర్గా సేవ చేయాలి. ఒక తలం సేవ అంటే ఎట్లా చేస్తాం అనేది కూడా అడుగుతారు మళ్ళీ మీరు. సేవ అంటే ఏంటిదని మన దృష్టిలో అంటే ఒకవేళ ఎవరైనా సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ పట్టభద్రులు ఉంటాయి, ఎవరి దగ్గర పోవాలని అర్థం కాదు. నిరుద్యోగ పిల్లలు ఉంటారు, ఎవరి దగ్గర పోవాలని అర్థం కాదు. ఉద్యోగులు అయితే భయపడతా ఉంటారు, కెమెరా ముందుకు రావాలన్నా వాళ్ళ గోస చెప్పుకోవాలన్నా భయపడతా ఉంటారు. వాళ్ళందరి సమస్యలు ప్రింట్ మీడియాలో పనిచేసినాం, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసినాం, ఇప్పుడు ఓన్ యూట్యూబ్ ఛానల్లో నడుపుతూ ఉన్నాం కాబట్టి మీకు కూడా తెలిసి ఎన్ని బాధలు ఉంటాయి. దమ్ము ధైర్యంగా ముందుకు తీసుకుపోగలుగుతాం. కాబట్టి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో నేను నిలబడతా ఉన్నా కాబట్టి మీ మద్దతు నాకు ఉండాలని, మీ ఆశీర్వాదం నాకు ఉండాలని, మీరు ఓటు కూడా పెద్ద సంఖ్యలో ఒక రాఘవేంద్రకు ఒక జర్నలిస్ట్గా వస్తున్నారు, ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన
ఒక వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నారు కాబట్టి మీ అందరూ ఖచ్చితంగా ఓటు వేయాలి. రాజకీయ ముసుగులు ఎవరైతే వస్తున్నారో మీ ఓటుతోనే బుద్ధి చెప్పాలి, వాళ్ళని చిత్తుగా ఓడించాలి. నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక ఆదర్శంగా ఎన్నిక నిలబడాలి, దేశానికి కూడా ఒక ఆదర్శప్రాయంగా ఎన్నిక నిలబడాలని కోరుతా ఉన్నా మీ పక్షాన. అంటే కేఆర్ టీవీ పక్షాన ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు 4,63,000 పైచీలకు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచన చేసి ఓటేయండి. మళ్ళీ రాజకీయ రంగు పూసుకున్న వాళ్ళకే వస్తామంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు గోసపడాల్సి వస్తుంది, 3 ఏళ్ళు కాబట్టి. నెక్స్ట్ కూడా ఏమనుకుంటారో ఎవరైతే డబ్బుల మూటలు ఉన్నాయో మళ్ళీ ఎగో సభ శాసన మండలి కూడా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి యూ ప్లీజ్ థింక్ బిఫోర్ ఓట్ అంటే నేను. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయన్నా? 4.5 కోట్లు ఉన్నాయన్న. 4.5 కోట్లు అంటే ప్రజలే నా ఆస్తి. 4.5 కోట్లు మీరే నా ఆస్తిగా. 4.5 కోట్లు ఉన్నాయని నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఇప్పుడు మీరు ఎన్నికలకు పోతా ఉన్నారు, ఎంతమంది పట్టభద్రులు మీకు ఓట్లు వేస్తే మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? మీరు ఒకటే నేను చెప్తా ఉన్నా, గెలుపు ఓటంలు అనేది మనందరికి తెలుసు. సరే, మీకు ఎంతమంది ఓట్లు వేయాలి? ఎందుకు గెలుస్తా అని ఎందుకు నేను అంటా ఉన్నా అంటే నాకు తెలిసి 70 to 80% ఓట్లు మనకు వస్తాయి. ఎందుకు వస్తాయి అనేది కూడా నేను చెప్తా. ఎందుకు వస్తాయి అంటే చాలా ఆలోచన పరులు, విఘ్నులు, పట్టభద్రులు. గతంలో ఎన్నికలు చూసినారు, ఎంత మాయ చేసినా చూసినారు, ఎంత గోసబడ్డరో చూసినారు. గత 10 ఏళ్ళుగా, ఇప్పుడు 5 ఏళ్ళుగా, 5 నెలలుగా కూడా ఏమన్నారు, గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం కూడా విమర్శలు చేసినారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు విమర్శలు చేసినారు. మరి ఎవరు సక్రమంగా ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక ఆపన్నాస్తం అందించారు చెప్పండి మీరు? లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 30 నుంచి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే మరి నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ప్రక్రియ మీద ఏర్పడ్డది కదా. నీళ్ళు ఎన్ని వచ్చినాయో మనకు తెలుసు, నిధులు ఎక్కడెక్కడ దుర్వినియోగమైన అనేక కథనాలు మీరు ఇచ్చినాం, మనం ఇచ్చినాం. ఇక నియామకాలు చెప్పమని లెక్క తీసుకురండి. ఐఎమ్ రెడీ టు డిఫెండ్. ఎవరైనా రమ్మని. అంటే గత ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేస్తా ఉన్నారా? ఏ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాను? పాలకులను క్వశ్చన్ చేస్తా ఉన్నా నేను. పాలించిన వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నా. దశాబ్ద కాలంగా 7 దశాబ్దాల కాలంగా ఎవరైతే మనల్ని పాలించినారో ఎందుకు నిరుద్యోగ సమస్య ఇంకా నిరుద్యోగ సమస్యనే ఉంది? ఎందుకు మరి ఇప్పటి కూడా రాష్ట్రం అప్పుల కుప్పగా మారాల్సి వస్తుంది? ఎందుకు? ఇదంతా ఆలోచన చేయాలి కదన్న. రైట్ రాఘవేంద్ర గారు, మీరు ఏమన్నారు అని అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు అని అన్నారు కదా. మిమ్మల్ని కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఓన్ చేసుకొని వాళ్ళ తరపు నుంచి మద్దతుగా మిమ్మల్ని నిలబెడితే ఆఫర్ వస్తే మీరు నిలబడకపోతుంటున్నా, ఓపెన్గా చెప్పండి. ఆఫర్ రాలేదని మీరు అనుకుంటున్నారా? ఆఫర్ రాలేదని ఆఫర్ వచ్చింది దగ్గర ఉందా? ఆఫర్ రాలేదని మీకు ఆఫర్ వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఆఫర్ వచ్చినా రాకపోయినా ఒకటే సమస్య. ఆఫర్ వచ్చిందా అని అడుగుతున్నా నేను. ఆఫర్ కూడా వచ్చి ఉంటది, ఎందుకు ఉండదు? ఒక జన ఏ పార్టీ నుంచి వచ్చింది? అది ఏ పార్టీ వాళ్ళైనా మొగ్గు చూపొచ్చు, అడుగొచ్చు, వాళ్ళ పర్సన్ ద్వారా అడుగుపియొచ్చు, ఏ పార్టీ అయినా. ఇక పార్టీల గురించి ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ పోలే కాబట్టి ఎవరిని మనము అది మాట్లాడవాలి. ఎందుకంటే నేను తీసుకోలేదు మరి. ఎందుకు అన్నట్టు ఇప్పుడే నేను చెప్తా ఉన్నా, ఇది రాజకీయ ఎన్నికలు కాదు. రాజకీయ గుర్తులు ఉండయి. బీఆర్ఎస్ గుర్తుండదు, కాంగ్రెస్ గుర్తుండదు, బీజేపీ గుర్తుండదు, ఇంకా ఏ పార్టీ గుర్తు కూడా ఉండదు. ఎవరైనా ఇండిపెండెంట్ గా గెలవాల్సిందే కదా. ఎందుకు ఒక రాజకీయ రంగు పూసుకోవాలి మనం దీంట్లో కూడా? రాజకీయాలకు సంబంధం లేదు కదా. రైట్ రైట్ రైట్. మీరు ఫిట్ అవుతారా అసలు ఎమ్మెల్సీగా? మీరు పట్టభద్రులు ఎమ్మెల్సీగా కాబట్టే వస్తున్నాను ముందుకు. మీరు అవుతారా? ఫిట్ అవుతారా? నేనైతా, పట్టభద్రులు కూడా మీరు అవుతారన్నా రావాలంటేనే వస్తా ఉన్నాం మనం. ఓకే, ఎంతమంది మద్దతు ఉన్నది మీకు? లక్షల మంది ఉన్నారు. 4,63,000 మంది ఉంటే 4,63,000 మంది ఆశీర్వాదం ఉంది. ఇక ఓటు దగ్గరికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా మన గుర్తు ఏది వస్తుంది, ఎక్కడ వస్తుంది సింబల్, కొంత కన్ఫ్యూజింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మన పేర్లను బట్టి సింబల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మొదటి గుర్తు వస్తే ఒక లెక్క ఉంటుంది, రెండో గుర్తు వస్తే ఇంకో లెక్క ఉంటుంది, లోపలికి వస్తే ఇంకో లెక్క ఉంటుంది. కానీ గెలిచే ఓట్లు మనకు వస్తాయి. ఒక 60% ఓట్లు మినిమం మనం సంపాదించుకోవాలని ఒక టార్గెట్తో ముందుకు పోతా ఉన్నాం. ఎంతకన్నా పెద్దగా చెప్తా కూడా అతిశయోక్తి అవుతుంది కాబట్టి అదిశ ముందుకు పోతాం. పడతాయి అంటారా మీకు? ఓట్లు పడతాయి? 200% పడతాయన్న. పడ్డ తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూలో కూర్చుందాం, క్రాంతి అన్న, రాఘవేంద్ర కూర్చుంటాం, మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా ఇది? ఇక మీరు ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే నేను 4,63,000కు 4 లక్షల ఓట్లు పడతాయి అన్నట్టు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. పడవచ్చు కూడా, ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే మనకు క్షేత్ర స్థాయిలో ఉంటాం, గ్రౌండ్ స్థాయిలో ఉన్న పరిస్థితులు ఏందో మనకు తెలుసు, నిరుద్యోగుల పరిస్థితి ఏందో తెలుసు. కొన్ని మీరు అన్నట్టుగా ఇక డబ్బులు వెదజల్లే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొన్ని ఓట్లు పట్టుకపోవచ్చు అని చాలామంది అంటున్నారు. అన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాతనే కాన్ఫిడెంట్గా, దిస్ నాట్ ఎట్ ఆల్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఐఎమ్ వెరీ మచ్ ఆప్టమిస్టిక్. 60% ఓట్లు మనకు ఖచ్చితంగా పడతాయన్న. మళ్ళీ మనం కూర్చుందాం, పడనప్పుడు మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి. ఓకే, మీరు పడితే అని ఇంత దిమాగ్ చెప్తా ఉన్నారు కదా, అసలు కారణం ఏమై ఉండొచ్చు? మీరు డబ్బులు ఇస్తా అని చెప్పేసి మీరు ఫిక్స్ అయినారా? నేను ఇంతకుముందే చెప్పిన 4.5 కోట్ల డబ్బులు నా దగ్గర ఉన్నాయి. 4.5 కోట్ల ప్రజల మద్దతు నాకు ఉంది. ఎందుకంటే ఒక 4-5 రోజులుగా మీరు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకునిగా మారిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. రాజకీయానికి మన మాటలు కూడా తేడా చెప్తా. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక జర్నలిస్ట్గా మనం నికార్స్గా పనిచేసినాం, ఒక నమస్తే తెలంగాణ పనిచేసినాం, ఒక మునుగోడు ఇన్ఛార్జ్గా పనిచేసినాం. అంటే ఉమ్మడి జిల్లా ప్రజల ప్రేమ ఉంది, దాన్ని ఇంకాస్త ముందుకు పెంచాలి. ఏ పత్రికలో పనిచేసినా నిజంగా ఇప్పుడు కేఆర్ టీవీలో పనిచేస్తా, మనకు ఏజెండా ఉంటుంది, వాళ్ళు పనిచేయాల్సింది. దాని నుంచి బయటపడడానికే వి డిజైన్ ఆర్జీబీ మీడియా క్లియర్గా. అంటే నా గొంతు ప్రజలకు బలంగా వినిపించాలి. ఆర్జీబీ అంటే రాఘవేంద్ర
అది క్వశ్చన్ అడగలేదని చూస్తా ఉన్నా అప్పటి నుంచి. మొట్టమొదటి క్రాంతి అంటేనే కొంత డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది ఇంటర్వ్యూ కదా, ఇది అడగాలనుకో. రాఘవేంద్ర ఎనీయో థ్యాంక్ యూ ఫర్ దట్, ఎందుకంటే ఇంకొంతమంది కూడా తెలియాల్సి ఉంటుంది. రాఘవేంద్ర అంటే ఇక నేను ఏం చెప్తా ఉన్నా అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్తా ఉన్నాం, మనం ప్రజల కోసమే పనిచేసినాం. నిజంగా చెప్పాలంటే మీరైనా మనమైనా, ఎందుకంటే ఒక రూపాయి వెనుక ఆస్తి లేదు, అంతస్తులు లేవు, కేవలం కొంత ప్రజలు పంచిన విజ్ఞానం ఉంది, ప్రజలు పంచిన నాలెడ్జ్ ఉంది, ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఒక దృఢమైన సంకల్పం ఉంది. ఇవి చాలా అన్న. ఓకే రైట్. మీరు నమస్తే తెలంగాణ పత్రిక నుంచి బయటకు వచ్చి ఛానల్ పెట్టుకోవాల్సిన కారణం ఏంది? అదే అని చెప్తున్నాను. ఒక 10 ఏళ్ళు పనిచేసినాం, సుమారు అద్భుతంగా పనిచేసినాం, అద్భుతమైన కథనాలు ఇచ్చినాం. ఎక్కడైనా ఇక స్ట్రీట్ చిల్డ్రన్స్ ఉంటారు, అద్భుతంగా రాసినాం. అంటే అనాథ పిల్లలు ఉంటారు, సరే ఒక స్పెషల్ సిరీస్ వచ్చిన అద్భుతమైన కథనాలు ఇచ్చినాం. మానవీయ కోణం, కన్నీళ్ళు కూడా గోసపడ్డాం. అప్పుడు నాకు అనిపించింది, ఒకనొక దేశంలో ఒక పత్రికలో పనిచేస్తున్నాం, పెద్ద పత్రిక, మంచి గుర్తింపు వచ్చింది. రాఘవేంద్ర అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియకుండా ఏం లేదు. అనేక కథనాలు ఇచ్చినాం, స్పీచ్లు ఇచ్చినాం, బాగా సోషల్ మీడియా యాక్టివిటీలో బాగా పాలు పంచుకున్నాం. కాకపోతే ఒక ఇన్సాటిస్ఫాక్షన్, ఒక పత్రిక ధర్మం కింద పనిచేసేటప్పుడు మనసు చంపుకొని ఏదో ఒక దగ్గర మనం పనిచేయాల్సి వస్తుంది. ఆ లీడ్స్ రూపంలో కానివ్వండి, మనం అనుకున్న రూపంలో వార్తను కూడా పూర్తి చేయలేము. అక్కడ నువ్వు ఎక్కడ కొందరు చెప్పారు, కానీ నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. నువ్వు ఏ పత్రికలో పనిచేసినా, ఏ ఇన్స్టిట్యూషన్లో నమస్తే తెలంగాణలో ఏం నడిచిందనో, నమస్తే ఎందుకు వచ్చినాం ఇది అనే క్వశ్చన్. ఎందుకంటే అక్కడ ఇన్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి మనం బయటకు వచ్చినాం. ఎందుకుంది మీకు అన్సాటిస్ఫాక్షన్? ఎందుకు? ఇప్పుడు నేను ఏమంటున్నాను, క్రాంతన్న మంచి ఆయన, క్రాంతన్న గురించి రాద్దామని అనుకుంటాం. అక్కడ వాళ్ళకి స్పేస్ ఉండదు, ఎందుకంటే ఒక వార్తలు అంటే వాళ్ళ కోణం వేరు ఉంటుంది కదా అన్న, రాజకీయాలు కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ స్పేస్ ప్రాబ్లం. నేను ఏమంటా ఉన్నా అంటే మనం అనుకున్న రేంజ్లో, మనం అనుకున్న విధంగా మనం ఎక్స్పోజ్ చేయలేము. నిజంగా కూడా ఆపదలో ఉన్న పిల్లలకు ఆపనాస్తం అందించాలని ఒక వార్త రాయమానంటే నేను రెగ్యులర్గా ఒక సిరీస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను అంటే ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటా ఉన్నా, అది క్రాంతాన గ్రామమే అనుకుందాం. అక్కడ అనాథ పిల్లగాడు ఉన్నాడు, దాన్ని యూనిట్గా తీసుకొని అనాథ పిల్లల బాధలేంది, వాళ్ళ కష్టాలు ఏందని ఒక 1 వీక్ వరకు మనం రాయాల్సి ఉంటుంది. ఒక రోజు రాసిన తర్వాత 2 రోజు స్పేస్ ఉండదు, 3వ రోజు ఎందుకు దీని ఏమైనా కమర్షియల్ పందా ఉందని కూడా అంటది. ఇప్పుడు జర్నలిజం అట్లా తయారైంది కాబట్టి మీకు తెలియదు ఏం కాదు కదా. నిజంగా చెప్పండి, జర్నలిస్టులల్లో నిజంగా దొంగలు తయారయ్యారా లేదా? ఒక జర్నలిస్ట్గా చెప్పండి. దొంగలు తయారైనరా నేను అన్నాను? దొంగలు తయారు చేసిరా? దొంగలు తయారు చేసిరు నేను అన్నగా. నేను ఒకటే నేను ఏమంటుంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు మీడియా ఛానల్ నడిపిన, పత్రికలు నడిపిన, ఎంత జీతాలు ఇస్తున్నామన్నా జర్నలిస్టులకు? ఒక డేట్ లైన్ రిపోర్టర్ మీరు చెప్పండి, ఇక మీకు కూడా తెలుసు, 1500 2000 ఇస్తాం, బతుకుతారా ఆయన? దొంగలని ఎట్లా అంటాం? మరి జర్నలిజం ఇప్పుడు టీచర్ అంటే టీచర్ వృత్తే చేస్తాడు, తాళెక్తానే వృత్తి, అంటే వృత్తిదారులు ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటారు. ఒక జర్నలిస్ట్గా మనం దీని నుంచి బయటకు రాలేం. మరి ఏం చేయాలి అప్పుడు చెప్పాలి అనేది ఒక క్వశ్చన్. దీనికి ఏంటంటే కొంతమంది మిత్రులు ఏం చేస్తూ ఉంటారంటే వివిధ పనులు చేసుకుంటుండొచ్చు, కానీ దొంగలని ఎట్లా అంటాం? దీని మీదనే పూర్తిగా డిపెండ్ అయితే ఇంకా అద్భుతమైన కథనాలు ఇచ్చేవారేమో. పార్ట్ టైంగా అయిపోయింది ఇప్పుడు జర్నలిజం. రైట్. తీన్మార్ మల్లన్న మంచోడా చెడ్డోడా? తీన్మార్ మల్లన్నకు మంచోడా చెడ్డోడా అనేది అందరికీ తెలుసు. మీరు చెప్పండి. ప్రత్యర్థి కూడా ఏమంటలేమన్నా, కాంటెస్ట్గా భావిస్తా ఉన్నా. కాకపోతే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మంచోడా చెడ్డోడా పక్కకు పెడితే జర్నలిజం వృత్తి అనేది అతి పవిత్రమైనది. ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నిజంగా ఎవరికి మనం సాయం చేయాలి, ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి. కానీ కేవలం ఈ రాజకీయాలు నడుపుతాం జర్నలిస్ట్ ముత్తుకులు అంటే బాగుండదు కాన. ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ వస్తే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలి, ఎంపీ వస్తే ఎంపీ కావాలని కొట్టడం కరెక్ట్ కాదేమని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నువ్వు ఉన్నప్పుడు నేను ఒకటే అంటా ఉన్నా, ఇవాళ ఆర్జీ మీడియా నేను పెట్టినా, ఇవాళ కంటెస్ట్ చేస్తూ ఉన్నా. నేను అనుకున్నప్పటి నుంచి నేను మార్నింగ్ న్యూస్ లైవ్లోకి రావట్లేదు, ఇంకా వేరే పర్సన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది రాజకీయ రంగు పూసుకున్నప్పటికీ కొంత రాజకీయ కోణం ఉన్న నేపథ్యం మనం ప్రచారానికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి, మన గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి, మన గురించి మనం ఎక్స్పోజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు సమాజంలో ఉన్న అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. జర్నలిస్ట్ నేను కాంగ్రెస్ కాండో కప్పుకుంటా, బీజేపీ కాండో కప్పుకుంటా అన్నప్పుడు బీజేపీ కార్యకర్త అవుతాం, కానీ జర్నలిస్ట్ మెట్ అవుతాం. నీ మనసులో ఆ భావన ఉన్నప్పుడు నిజంగా పేదల కోసం నువ్వు ఏం వార్తలు ఇస్తావు నాకు చెప్పాలి. మీరు ఒక జర్నలిస్ట్ చెప్పండి, ఇక దాన్ని నేను విభేదిస్తాను. ఎవరైనా సరే, తీన్మార్ మల్లన్న అయినా ఎవరైనా, ఎస్ తీన్మార్ మల్లన్న కూడా ఎందుకు చేయాలి అట్లా నేను అడుగుతా ఉన్నా. తోడు జర్నలిస్టులు పోతే కనీసం మర్యాద కూడా ఇయ్యారంటారు. మీరు తీన్మార్ మల్లన్న ఇప్పుడు జర్నలిస్ట్గా చూస్తారా, పూర్తిగా మారిన రాజకీయ నాయకునిగా చూస్తారా? ఆ జర్నలిస్ట్ గా రాజకీయ నాయకుడు రిటైర్డ్ కాని వ్యక్తిగా చూస్తా ఉన్నా నేనైతే. రాజకీయ నాయకుడు అయితే అదే చెప్తున్నా, రాజకీయ నాయకుడు అయితే కాదంటే ఏమన్నట్టు, అదే రాజకీయ నాయకుడు అయితే ఫుల్ ప్లేజ్ కాదంటే ఏమన్నట్టు. రాజకీయ నాయకుడు అయితేనేమో పూర్తి రాజకీయంలో ఉండాలి, జర్నలిస్ట్ అయితేనేమో పూర్తి జర్నలిస్ట్ గా ఉండాలి. రెండింటికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆ ఇటాటు ఏంటిది అనేది ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగాని, ఇట్లా రాఘవేంద్ర అనేది ఆయన క్లియర్గా చెప్పి నాకున్న క్లారిటీ ప్రకారం జర్నలిస్ట్ కాదు, రాజకీయ నాయకుడు అందామంటే అంత పెద్ద రాజకీయ నాయకుడు కూడా ఏం కాదు నాకు తెలిసి. అంతే ఓపెన్గా చెప్తా ఉన్నా నేను, ఒక జర్నలిస్ట్గా కూడా చెప్తా ఉన్నా, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా చెప్తా ఉన్నా. ఎస్ ఒకటే స్టాండ్ తీసుకోవాలి ఎవరైనా. నువ్వు జర్నలిస్ట్గా ఉంటావా, లేకుంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉంటావా, ఎంపీ అభ్యర్థిగా ఉంటావా? ఇవాళ రాఘవేంద్ర దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, ప్రజలకు పోయి ఓట్లు అడగలుగుతారు, పట్టభద్రుల దగ్గర పోయి డబ్బులు లేవు, డబ్బులు అయిపోయినాయి, ఛానల్ పెట్టిండు, ఛానల్ నడుస్తలేదు,
అప్పుడు మీరు కూడా ఒక పార్టీని అండగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను ఒకటే చెప్తా ఉన్నాను, అదే అంటే మీరు CSR తీసుకోవాల్సి వస్తే తీసుకోము. ఎందుకు తీసుకోమంటే బతకడం అంటే ఏంటిది అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. బతకడం అంటే ఏంటిది? బుక్కెడు భూ ఉంటే చాలు. చాలామంది మనం కడుపు కార్చుకొని కంట్రోల్ బియ్యం దీన్ని బతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత ఇన్కమ్ కావాలన్నా ఒక మనిషి బతకాలని, నీకు విలాసమైన భవంతులు కావాలన్నప్పుడు నిజంగా మీరు చెప్పిన తీర్మానం లేక ఒక కార్ కావాలా, దాని వెనక పెద్ద ఎత్తున కాన్వాయిలు డబ్బులు కావాలి. ఎండాకాలం అన్నా ఇప్పుడు ఏసీ ఉన్నది, చల్లగా ఉన్నది. ఇదే ఏసీలో ఉండి 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 ఎండకు బయటికి పోయినప్పుడు చర్మం అంతా మండుతూ ఉంటుంది ఒక రకంగా. దానికి దీనికి వ్యత్యాసం ఉంటుంది. దాని లగ్జరీ ఎట్లా అంటే అలవాటు పడడం అంటారు దాన్ని. నేనేమంటున్నాను, నువ్వు ఏసీ కొనుక్కున్నావంటే ఆ స్తోమత ఉందే కదా, నీకు ఆ క్వశ్చనే లేదు. ఏసీలో నీకు బయట కాళ్ళ మళ్ళీ ఏసీ కాళ్ళనే తిరుగుతాం. అలాంటి వాళ్ళు అయితే ఇదే ఫ్యాన్ కింద ఉంటాం, బయటికి పోయినా ఇబ్బంది. రైట్, నేను మంచిగా వచ్చారు మీరు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచిగానే ఉన్నారు. మీరు పట్టభద్రుల దగ్గర పోయి ఓట్లు అడగగలుగుతారు. మీకు డ్యామేజ్ అయింది, మీరు డిఫేమ్ అయినారు, మీకు పార్టీ అండ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే మీ పరిస్థితి. నేను ఏమంటున్నా, డీఫేమ్ కావడం అనే క్వశ్చనే లేదండి ఇక్కడ. ఎప్పుడు మనం ఫేమ్లోనే ఉంటాం, ఎందుకంటే ప్రజల గురించే ఉంటున్నాం, ప్రజలే ఆస్తా అనుకుంటున్నాం, ప్రజా సమస్యల మీద గొంతుగా మారుతూ ఉన్నాం కదా. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డీఫేమ్ ఎట్ ఆల్ అని నేను అంటా ఉన్నా. డీఫేమ్ ఎప్పుడైతుందంటే మీరు అన్నట్టు జర్నలిజం ముసుగులో ఏసీలలో ఉండి లగ్జరీల కాళ్ళ తిరుగుతూ 5 స్టార్ హోటల్ ఎంజాయ్ చేసినప్పుడు ఇక మరి కొన్ని అనివార్య పరిస్థితులు వచ్చినప్పుడు బయట పడితే వాళ్ళు ఏమంటారు, ఒకటేసారి ఒక కోడి పిల్లని మనము కోళ్ళ పంజరంలో బయటికి తీసేస్తే బతకదా అంటాం కదా, ఆ పరిస్థితి వస్తుంది. మనం ఉండేదే ప్రజల పక్షాన గదే చెట్టు కింద ఉంటున్నాం, గట్టిన రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం 16-17 ఏళ్ళుగా. ఇక మన డీఫేమ్ అంటే ఏముంటుంది, ఎప్పుడు ఫేమ్లోనే ఉంటాం. ప్రజల పక్షాన ఉన్నప్పుడు ఒక జ్వాలలాగా వెలుగుతూనే ఉంటాం. ఎప్పుడు మన మంట ఆరిపోతుంది అంటే నీ దగ్గర ఫైర్ తగ్గినప్పుడు, నీ దగ్గర పెద్ద ఎత్తున 10 కోట్లు ఉన్నప్పుడు 20 కోట్లు ఉన్నప్పుడు 40 కోట్లు సంపాదించాలనుకున్నప్పుడు నీకు అది ఉండదు. కాబట్టి మీకు లేదా, మీరు నిజంగా చెప్పండి, డబ్బులు సంపాదించాలని మీకు లేదా? నిజంగా డబ్బులు సంపాదించాలని మీకు ఉందా లేదా? నాకేం ఉండదు. డబ్బులు సంపాదించాలని మీకు ఉందా? అవసరమైన డబ్బులు సంపాదించాలని ఉందా లేదా? నేను అదే చెప్తున్నాను అన్న. మీరు వాడుతున్న కార్ ఏంది? మీరు వాడుతున్న అసలు నా కారే లేదు కదా అన్న. కార్ లేదు నిజంగా లేదా అన్న? లేదు నిజంగా లేదన్న. మా బామ్మారిది కారు వాడతా ఉన్నా. అబద్ధం ఉంటే ఉందని చెప్తాను. నాకు జర్నలిస్ట్ నేను వేల క్వశ్చన్స్ ఉంటే ఉంది అన్నకి సోర్స్ ఉందని చెప్తాను. భయం ఏముందని దాచుకోవాల్సిన పని కూడా లేదు. ఒక క్లియర్ పేపర్. సరే, మీ బామ్మారి కారు వాడుతున్నారు, అలా డీజిల్ మీ బామ్మారి అయితే పోయిపోయాడు, మీరే పోసుకోవాలి. అవునన్న. ఎంత ఖర్చు అవుతుంది డీజిల్కు? ఇప్పుడు నేను లోకల్ తిరుగుతూ ఉన్నాం. లోకల్ తిరిగితే ఒక 500 అవుతుంది అన్న. మన నెలకు ఒక 20,000 సంపాదిస్తాంగా. ఇప్పుడు ఎన్నికలు అయితే ఇది అందుకే ఇక్కడ నిలబడ్డది కూడా ఏంటంటే షార్ట్ ఎన్నికలే, 20 రోజులు పోరాటం చేయాలి. ఒక 10,000, 15,000, 20,000 అవుతుంది. నీలాంటి మిత్రుడు నాలాంటి మిత్రుడు మనకి ఇస్తే మళ్ళీ మనం తీర్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే చెప్తా ఉన్నా. కాన్వాయిలు పెట్టుకోనో పెద్ద పెద్ద కార్లు పెట్టుకోనో పెద్ద హంగామా చేసో మనం తిరగం. కాకుండా ఒక పిలుపునిస్తాం. అన్న నేను ఒక్కని పోతా ఉన్నా, క్రాంతాన్ని వస్తాడా, ఇంకో అన్న వస్తాడా అని పిలుపునిస్తాం. స్వచ్ఛందంగా వస్తే స్వాగతిస్తాం, దండం పెడతాం, మనం ఏమన్నా తిప్పుకొని పోతా ఉన్నాం. ఇంకా అక్కడ క్వశ్చన్స్ డబ్బు ఎక్కడిది అని అడుగుతా ఉన్నది. అంటే ఇప్పుడు అంటే ఏమంటారు, మీరు డబ్బులు లేని రాజకీయం చేస్తూ ఉన్నారు. మీరు డబ్బులు లేని రాజకీయాలే నడవాలి, ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నడవాలని బలంగా వాదించే వ్యక్తిగా నేనున్నా. డబ్బులు ఏమవసరం అన్న అంటున్నా. నువ్వేం పని చేయబోతా ఉన్నావు, నువ్వు ఎట్లా పోరాటం చేయబోతా ఉన్నావు, రేపు ఈ రోజు అధికార పక్షం లేదని ఉండని, ఒకవేళ నిరుద్యోగుల సమస్యల పట్లనో పట్టభద్రుల సమస్యల పట్లనో లేకుంటే ఇతర సబ్బండ వర్గాల జాతుల పక్షాన్ని ఎట్లా పోరాడటానికి ఎందుకు గొంతు ఉండాలి. ఈ గొంత మూగిపోయినప్పుడు మనం భూమిలో పడుకున్నప్పుడు అవసరం లేదు, ఇక శాశ్వతంగా వ్యానిష్ అయిపోతాం. కాబట్టి ఈ గొంతున్నంత వరకు మనం ప్రశ్నించవచ్చు, ప్రజా సేవ చేయొచ్చు, పట్టభద్రుల సేవ చేయొచ్చు అనేది నా ఇంటెన్షన్. రైట్. ఇప్పుడు ఈ 5 నెలల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేసిందా అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పటి కూడా అనేక మంది చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అందరిలాగా తొందరపడి విమర్శిస్తలేను. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు ఒక పార్టీ పాలించింది. వీళ్ళు కూడా 6 గ్యారెంటీలు అన్నారు, ఇంకా అనేకమైన గ్యారెంటీలు కూడా ఇచ్చినారు. నిజంగా ఒకటే నేను చెప్తాను, మేనిఫెస్టో చేస్తే అందుకు ఒక చట్టాలను మార్చాలి, పాత చట్టాలను తుంగలో దొక్కాలంటే ఎప్పుడైనా. ఎందుకంటే ఒక చట్టం ఎట్లా రావాలంటే మేనిఫెస్టో నువ్వు రాజకీయ నాయకులు వచ్చి ఏది పడితే అది 6 గ్యారెంటీలు ఇస్తాం, 100 గ్యారెంటీలు ఇస్తామంటారు. వాళ్ళు ఒక ఇయ్యరు సావరు. మరి చట్టాలు మారాలి, అప్పుడు మారితే భయం ఉంటుంది మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు. వీళ్ళు కూడా 6 గ్యారెంటీలు అన్నారు, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అమలు చేయని రోజు గత సర్కార్కి ఏదైతే గతి పట్టిందో ఇంకా ఫాస్ట్గా వీళ్ళకి కూడా అదే గతి పడుతుంది. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిరుద్యోగ సమస్యను అంతం చేస్తా అన్నారు, టైం ఇద్దాం ఇంకా కూడా. నేనే ఎన్నక మాలు చెప్పినా కాబట్టి మాట తప్పట్లే. నేను 3 నెలలుగా నేను కూడా మార్నింగ్ న్యూస్లో చెప్పిన 6 నెలలుగా సంవత్సరం టైం తీసుకోండి, కానీ నిరుద్యోగుల ఏదైతే సమస్య ఉందో శాశ్వతంగా తొలగించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తొలగించని పక్షాల్లో మీ పదవులకు రాజీనామా చేయాలి, లేకపోతే చట్టాలను అట్లా మార్చే విధంగా అందరం పోరాడాలనేది నా దృఢ సంకల్పం. అని ఆ దిశగా అయితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది నా అభిప్రాయం. మీరు రాజకీయాలకు ఫిట్ అవుతారా? నేను రాజకీయాలకు ఫిట్ అవుతా ఒకటి, కానీ రాజకీయ రంగులకు నేను వ్యతిరేకం. మళ్ళీ డబ్బులు గుప్పాలి, ఏమంటారుగా బీర్ సీసాలు వదలాలి, బిర్యానీలు వదలాలంటే కాదు. రాజకీయం అంటే ఏంటిదన్న, ప్రజల్ని చైతన్యం చేయడం. జర్నలిజం అంటే నేను ఏమంటే జర్నలిజానికి రాజకీయానికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. నవేడేస్ రాజకీయాలు మారడం
ఈయన 20 కోట్లు పెడితే 100 కోట్లు సంపాదించుకోవడం వల్ల ఇప్పుడు మనలాంటి యువత అనుకుంటా ఉన్నది. కానీ వెనకకి వెళ్ళండి 5-6 టర్నులు పనిచేసిన వాళ్ళు కాళ్ళు మొక్కాలంటా ఉన్నాను నేను. ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇల్లు కూడా లేదు ఇప్పటికి కూడా. వాళ్ళు కదా ఆదర్శం. ఇప్పటి కూడా ప్రజాస్వామ్యం బతుకుందన్నా, రాజ్యాంగం కూనీ కాలేదన్నా గట్లాంటి వాళ్ళే కదా. బాధ చెప్తా ఉన్నా. రాజకీయం అన్నా ఎవదని దేనికోసం వస్తామన్నా, ఆస్తులు సంపాదించుకోవాలని వస్తే బిజినెస్లు చేసుకోరు మీరు పోయి. కానీ పాలిటిక్స్ని ఒక బిజినెస్ వ్యాపార కేంద్రాలుగా ఎందుకు మారుస్తూ ఉన్నారు? కార్పొరేట్ తొత్తులుగా ఎందుకు అప్పచెప్తా ఉన్నారని రాజకీయాలని అనేక మార్లు ప్రశ్నించినాం. రాజకీయమైనా జర్నలిజం అయినా సామాజిక సేవనే, సమాజానికి అవసరమైన కార్యక్రమాలు చేయాలి. ఎందుకు బాగుపడదు అప్పుడు? అది నా అభిప్రాయం అన్న. ఇప్పుడు రాజకీయాలలో డబ్బులు పంచకుండా, లేకపోతే బీర్ సీసాలు, లేకపోతే బిర్యానీలు ఇవ్వకపోతే వర్కౌట్ అవుతుందా? కాదని అంటారా మీరు? అవుతుందా అని నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని ఎందుకు అంటున్నా అంటే అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మనం చూసినాం మొన్ననే ఒక 4-5 నెలల కింద ఎన్నికలు జరిగినాయి. అందరు ఏమన్నారు, బీఆర్ఎస్ మస్తు డబ్బులు వంచితే అధికార పార్టీ ఉంది, ఇక మస్తు మరి 80 సీట్లు వస్తాయని కొందరు వాదించినారు. ఇక్కడ ఏమంటారు, ప్రజలు మారినారు, యువత చైతన్యవంతమైనారు. మనలాంటి సోషల్ మీడియా వింగ్ పెరగడం వల్ల పిన్ పాయింట్గా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి రాజకీయాల్లోని చూపించి మేము వ్యాపారాలు చేసుకుంటే ఇక నడవేదిగా అర్థమవుతాం. డబ్బులు పంచితేనే రాజకీయాలు అంటే కూడా కాదు. మరి అట్లా అంటే బీఆర్ఎస్ఏ గెలవాలి సార్. గెలిచిందా? కాంగ్రెస్ ఇంకొకటి నేను అదే చెప్పవద్దు. బీఆర్ఎస్ పంచింది, కాంగ్రెస్ పంచింది, బీజేపీ పంచింది అనుకుందాం. ప్రజలు ఏం చేసినారు? తీర్పు అల్టిమేట్గా డబ్బులు పంచిన వాళ్ళు అందరికీ ఇవ్వాలి. మరి సమానమైన సీట్లు అట్లా ఇవ్వాలి. మార్పు వచ్చింది. పంచితే తీసుకుంటారేమో, మనకు తెలియదు ఆ విషయం. ఇస్తే తీసుకుంటారు అన్న, కానీ ఓటు ఎవరికి వేయాలని వాళ్ళకి వేస్తారు అంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులారా మారండి. డబ్బుల మూసి వేదజాలుతాం మేము రాజకీయాలు చేస్తామంటే లాస్ అయ్యేది మీరే. అంటే ప్రజలు చైతన్యవంతం అయ్యారు 100%, 200% అయినారు. ఎన్నికలని అంటలేనన్నా, ప్రశ్నించే గొంతులు పెరుగుతూ ఉన్నాయి, సోషల్ మీడియా వింగ్ పెరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం కానీ మనలాంటి వాళ్ళని తప్పు చేసినా వెంటనే సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తలేరా? మనం కూడా సమాధానం చెప్తున్నాం కదా, సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. అంటే మారినట్టే కదా. చైతన్యం వస్తూ ఉంది ఖచ్చితంగా. 100% రాకపోవచ్చు. ఇట్ షుడ్ కమ్ ఇన్ ఏమంటాం ఫేసెస్ వైజ్గా వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని ఎవరు ఆపలేరు. ఈ ఎన్నికలలో మీరు చూడండి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది అనుకుంటుండొచ్చు, మీరు అన్న క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్. నిజంగా మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అండా ఉంది, ఇంకో పార్టీ అండా ఉందని వస్తూ ఉన్నారు, డబ్బులు ఉన్నాయని వస్తూ ఉన్నారు. చూడండి, కర్రు కాచి వాల్చు పెట్టకపోతే మీరు ఆలోచన చేయండి. కానీ చాలా క్లారిటీగా ఉన్నారు జనాలు. ఎవరికి ఓటేయాలి, ఎవరిని ఓడగొట్టాలి, ఎవరిని గెలిపించాలి. రాఘవేంద్ర గారికి ఎందుకు ఓటేయాలంటే ఒకటే నేను చెప్తా ఉన్నాను. అందుకే నిజంగా పట్టభద్రులారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, కానీ మీకు చేతులు జోడించి నేను నమస్కరిస్తా ఉన్నాను. ఒక రాఘవేంద్రగా నాకు వేయకండి నిజంగా. కానీ ఎందుకు వేయాలి రాఘవేంద్ర క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు తెలుసు. ఒక 16-17 ఏళ్ళుగా మీ ముంగటనే ఉంటున్నా. నా బాధలు ఏందో తెలుసు, నా కష్టాలు ఏందో తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడు పక్కన పెట్టండి. నిరుద్యోగుల సమస్యల పట్ల అనేకమైన కథనాలు ఇచ్చినాం, కొట్లాడినాం. ఎన్ని నిజంగా బెదిరింపు కాల్స్ వచ్చినా, భయపెట్టినా నిక్కర్సిగా ₹1 యాడ్ తీసుకోలేదన్న ఇప్పటి వరకు. 1.5 year 2 years కావస్తా ఉంది మన ఛానల్ పెట్టి. బీఆర్ఎస్ఓ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐఓ, సిపిఎం అంత నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. అన్ని పార్టీలలో ఒక 17 ఏళ్ళు ఉన్నప్పుడు సత్సంబంధాలు ఉంటాయి. అన్న అంటే అనుకున్న స్థాయిలో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. అన్న యాడ్ ఇస్తామన్నా తీసుకోలేదు. ఎందుకంటే ఒకసారి యాడ్ తీసుకున్నప్పుడు ఈసం తిన్నమ్మకు రోషం ఉంటుంది అంటారు. మనం వాళ్ళ పక్షాన్ని ఎంతో కొంత చేయాల్సి వస్తుంది. కాబట్టే మనం తీసుకోలేదు. అందుకే రాఘవేంద్ర కోటేయాలి. నిరుద్యోగుల సమస్యల పోరాటమే కాదు, దాని సొల్యూషన్ ఏందో కూడా చెప్పినాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది నన్ను విమర్శించిన లైవ్లోకి వచ్చి కూడా, అన్న నిరుద్యోగ సమస్య ఎంతమవుతుంది అంటది కదా, మీరు 16 ఏళ్ళుగా జర్నలిస్ట్గా ఉన్నారు, ఒక గ్రాడ్యుయేటే కదా మీరు చెప్పండి అన్నారు. అందరికి ఒకటే మాట చెప్పిన, అందరికీ గవర్నమెంట్ కొలువులు ఇవ్వడం మళ్ళీ కేఆర్ టీవీ సాక్షిగా చెప్తా ఉన్నా, రెడ్యూక్లెస్ ఇంపాసిబుల్, అసాధ్యం. మరి ఎట్లా అంతం చేయాలిగా? ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు ప్రభుత్వం చేయాలనుకుంటే. 50,000, ₹1,00,000, 50,000 లేకుంటే 1,00,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. మరి మిగతా 29 లక్షల పరిస్థితి ఏందన్నప్పుడు నేను ఒకటే ఉపాయం చెప్పిన. నువ్వు ఏ మండలం తీసుకో, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకో, ఏ నియోజకవర్గ కేంద్రం తీసుకో, పుట్టగొడుగులాగా పరిశ్రమలు ఉన్నాయి, నాన్ పొల్యూటెడ్ కంపెనీలు ఉన్నాయి, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి, కొన్ని రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారన్నా? మన ప్రాంతంలో కంపెనీ పెడతారు, ఖబర్దార్ అని హెచ్చరించడం బాధ అవుతా ఉంది. నిజంగా ప్రభుత్వాలు అనుకుంటే ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నేను చెప్తాను, అమలు చేయండి. వారం రోజుల తర్వాత నిరుద్యోగ సమస్య ఉంటే ముక్కు నేలకు రాస్తా కేఆర్ టీవీ ముందుకు వచ్చి. మరి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో మీరు వాళ్ళని అడగండి. ఏం చెప్తా ఉన్నా అంటే, నేను జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి, నియోజకవర్గ కేంద్రాలు ఉన్నాయి, మండల కేంద్రంలో ఉన్నాయి, గ్రామ పరిధిలో మరి పరిశ్రమలు ఉన్నాయి. నల్గొండ తీసుకున్నా, ఖమ్మం తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా, ఇట్లా ఏ జిల్లా తీసుకున్నా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? అందుకే చెప్తాను, ఒక చట్టం తీసుకురావాలి, చట్టబద్ధత కల్పించాలి. ఏంటిది అదంటే, నిరుద్యోగ సమస్య అంతం కావాలన్నా, తెలంగాణ ధనిక రాష్ట్రం కావాలన్నా ఏం చేయాలి? రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఒక చట్టం చేసి 80% ఉద్యోగాలు ఇవ్వరి స్థానికులకే. ఇస్తారా? మరి ఆ దమ్ము ధైర్యం ఉందా? నిరుద్యోగ సమస్య ఉండదు. ఇలా ఖాళీగా తిరిగే పిల్లగాడు మనలాంటి వాళ్ళు ఒక 50,000, ₹1,00,000 సంపాదిస్తే ఆ కుటుంబ జీవన పరిస్థితులు మెరుగైతాయి, ఆర్థిక సమతుల్యత వస్తుంది. ఇట్లా గ్రామాలు మారితే మండలం, జిల్లా, అట్లా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిరుద్యోగ సమస్య ముడిపడి ఉందని అనేక కథనాలు ఇచ్చినాం మనం. అందుకే చేయాలనుకుంటే ఒక చిన్న
వాళ్ళు ఒక జీవం తీసుకొస్తే సరిపోతుంది అన్న. అప్పుడు క్రాంతాన పోతాడు, రాఘవేంద్ర పోతాడు, ఇంకొకరైనా పోతారు, నిలదీస్తారు, ఏయ్ ఎడా వేస్తాం, చట్టం ఉంది ఎందుకు ఇస్తలేవు బిడ్డ అని అడుగుతాం. ఇలా మనం పోతే ఏం చేస్తా ఉన్నారు, పోలీసులతో కుమ్మక్ కావడం, కేసులు పెట్టియడం. రేపు వాళ్ళ మీద మనం కేసులు పెట్టాలంటే ఒక చట్టం తీసుకురావాలి. 2 1 shot 2 birds అంటాం. ఒకటి నిరుద్యోగ సమస్య అంతమైపోతుంది, ఏ ప్రభుత్వానికైనా నిరుద్యోగులు మద్దతు తెలుపుతారుగా. సెకండ్ నేను ఏమంటా ఉన్నా, ఎట్ ఏ టైం తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది అంటా ఉన్నా. మీ నిధులు వద్దిగా అది కూడా చెప్తా ఉంటా. ఎట్లా ధనిక రాష్ట్రం అవుతుంది అంటే, కుటుంబాలలో ఖాళీగా తిరిగే పిల్లలు ఉంటారు ఇద్దరు. నా కుటుంబంలో నాన్న నా తమ్ముడు, చెరో 50,000 తెస్తే 1,00,000, 10,000 పోతే 90,000 మిగులుతాయిగా. సుమారు 11-12 లక్షలు సంపాదించుకుంటారుగా. లక్షాధికారులం అవుతుంది సంవత్సరంలో. మరి ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే కోటీశ్వరులం అవుతాం. ఏమవసరం అని ఎందుకు కాదు ధనిక రాష్ట్రం? ఇంకొకటి ఉపాయం ఉంది. ఇదొకటి అంతం చేస్తే, నిరుద్యోగ సమస్య అంతం చేస్తే 1000 కోట్ల సంక్షేమాలకు అని పెడతా ఉన్నారు, పెన్షన్స్ అని ఇదని అదని. స్వాగతించినాం. ఎందుకు ఇక దేని అని అడుక్కోవాలి, మీ పెన్షన్ కోసం 10 ఏళ్ళు అయినా 70 ఏళ్ళు అయినా. అదే నిరుద్యోగ సమస్య అంతం చేసినప్పుడు, ఖాళీగా తిరిగే పిల్లగానికి ఉద్యోగం ఇచ్చినప్పుడు డ్యూయల్ అకౌంట్స్ తీయండి అని చెప్పినాం మనం. ఒక ₹1,00,000 జీతం ఇచ్చినప్పుడు ఖాళీగా తిరిగే పిల్లగానికి 90,000 అయిన అకౌంట్లు అయ్యి, మీరు 2,000 కాదు 10,000 ఇక వృద్ధులకు 2,000 కూడా చాలతలేవుగా. అంటే ఇట్లా ఎన్నో రకాల సమస్యలు అంతం చేయాలి. ప్రభుత్వ ఖజానా కూడా మిగులుబాటే కానీ ఇట్లా చేస్తే 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేయగా. అంటే ఒక నిరుద్యోగ సమస్యని అంతం చేస్తే అన్ని క్లియర్ అయిపోతాయి. ఇక్కడ కుటుంబాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది, కాలనీలు బాగుపడతాయి, మనలాంటి జర్నలిస్టులు అందరం బాగుపడతాయి. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు? నిరుద్యోగుల పక్షాన కేవలం మైక్ల ముందు మాట్లాడతారు, మూటలు తెచ్చుకుంటారు. ఇక ఇట్లా జరుగుతూ ఉంది కాబట్టి మంచి పద్ధతి కాదని, కాబట్టే రాఘవేంద్ర కోటేయాలంటా ఉన్నా. మీరు అన్నారు కదా, ఎందుకు కోటేయాలంటే నికాల్సిగా పనిచేసాం కాబట్టి వేయాలి. నిరుద్యోగుల సమస్యలనే గుర్తించడమే కాదు, ఈ సొల్యూషన్ చెప్పండి, ఇది పరిష్కారం అని చెప్పినాం కాబట్టి రాఘవేంద్ర కోటేయాలి. పట్టభద్రుల పక్షాన పోరాటం చేశాం కాబట్టి రాఘవేంద్ర కోటేయాలి. ఉద్యోగుల పక్షాన పోరాటం చేశాం కాబట్టి రాఘవేంద్ర కోటేయాలి. రైతుల పక్షాన పోరాటం చేసినాం, అనేక మాటలు కూడా చెప్పినాం. రైతుల పక్షాన ఓటేయాలి, ఎందుకంటే రైతు బంధు ఉంది, రైతు బీమా ఉంది, స్వాగతించినాం. పంటల బీమాను కూడా తీసుకురావాలన్నాం, ఎందుకంటే ఇవాళ రైతులు కుదేలైపోతా ఉన్నారు. అంటే కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటారు, వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందన్నా పంట నాశనం అవుతుంది, ప్రకృతి విపరీతాలు సంభవించినప్పుడు పంట నాశనం అయితే ఇక పోవాలి ఎమ్మెల్యే చుట్టూ పోయి అడుక్కోవాలి, అన్నా దేహి అని. అవసరం అన్నది కానీ గివి చేయాలి. దీనికోసం పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి రాఘవేంద్ర కోటేయాలి. బిలో పవర్టీ లైన్ అంటా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత 7 దశాబ్దాలుగా, తెలంగాణ రాకముందు కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఇంకా కిందికి నెట్టబడతా ఉన్నారు. పేదవాళ్ళు కటిక దరిద్రంలోకి వస్తూ ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళుగా మారుతా ఉన్నారు. కేవలం రైట్, ఓకే, మీకు ఓట్లు వేసిర్రు మీరు అంటున్నట్టు, సరే మీ ఆవేదన చెప్తా ఉన్నారు. నిరుద్యోగ సమస్య తీరితే ఏమేమైతుందో చెప్పారు కదన్న. మీకు ఓటు వేసారు, మీకు గెలిచిర్రు. ఈ అన్ని వట్టి మాటలే, ఇవన్నీ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుంటూ పోతే మీ డబ్బుల సంపాదన, మీకు కారు లేదు, కారు కొనుక్కోవాలని అయితే అనిపిస్తుంది, కారు కొనుక్కుంటారు. దాని తర్వాత ఇల్లు, దాని తర్వాత కథ, లేకపోతే ఛానల్ పెద్దగా చేసుకోవడం, వీటిలో ఉంటారా మీరు? ఒకటే నేను అంటున్నాను, అదే మంచి క్వశ్చన్. గెలిచిన తర్వాత ఏం చేస్తారో కూడా తెలియాలి. ఎందుకోసం గెలిపించాలని చెప్పినా కదా అన్న. సరే, మీరు అన్న పంతాల పోతే రాజకీయాలు ఎక్కువ కాలం చేయలేము, ఎవరమైనా కమర్షియల్గా రాజకీయాలు మార్చినప్పుడు చేస్తామా అన్న. మీరు అన్నట్టు కారు కొనుక్కోవాలంటే క్రాంతాన్ని నేను కొనుక్కోలేక కాదు, 1,00,000 పెడితే వస్తుంది, నెలకు 5,000 10,000 కూడా చిన్న కారు మన మోతాది, ₹1,00,000 కారు కొనుక్కొని తిరగలేము, అది పెద్ద సమస్య కాదు. ఇక్కడ కార్లతో మళ్ళీ అదే చెప్తా ఉన్నా నేను, రాజకీయం అనగానే కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద కార్లని అవసరం ఏం లేదు. నీ స్థాయి ఉండి నీకు కలిసి వచ్చి నువ్వు నిజంగా కూడా ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఉందన్న, మనకు 20,000 30,000 వస్తుంది అనుకున్నాం, అది ₹1,00,000 పెరిగినప్పుడు ₹1,00,000 మందం మనం లగ్జరీ మెయింటైన్ చేయొచ్చు. కానీ తెలంగాణ సంపాదన కొడతాం, నిరుద్యోగులను మోసం చేస్తాం, ప్రభుత్వ భూములు, వక్ భూములు, చెరువు శిఖం భూములు, కాంతి శిక్కుల భూములు, దేవాదాయ ధర్మాదాయ అంటే శాఖకు సంబంధించిన భూములను చెరబడతాం, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తాం, HMD ముసుగులో దోపిడీ చేసి సంపాదిస్తామంటే తాట తీయండి. నేను ఒకటి నడుములు విరాగొట్టండి అంటున్నాను, నేనైనా ఎవరమైనా. రాజకీయాలు ఉన్నది ఎందుకు? ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నది ఎందుకు? వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి. 100% నేను వాళ్ళ పక్షాన్నే పోరాటం చేస్తా. ప్రజలు కూడా ఎందుకు నమ్ముతా ఉన్నారు, పట్టభద్రులు కూడా ఎందుకు నమ్ముతా ఉన్నారు అంటే రాఘవేంద్ర అంటే ఏందో వాళ్ళకి తెలుసాను. వీళ్ళు ఎందుకు నిజంగా నేను అనామక్కుని, నాకు కారు కూడా లేదు, ఇప్పుడే వరంగల్కి పోయి వచ్చిన, మనం ఎక్స్పోజ్ కావట్లేదు. ఎంతమంది డాక్టర్లు స్వాగతం పలికారు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, తర్వాత నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఒక ర్యాలీ లాగా తీసుకెళ్ళినారు, 100,000 బైకులు. జస్ట్ పిలుపునిచ్చినాం, అన్నా మేము వస్తున్నామని సోషల్ మీడియాలో పెట్టినాం. ఎందుకు రావాలన్నా, నమ్ముతా ఉన్నారు ప్రజలు. ఇలా మీరు అన్నట్టుగా గతంలో మరి ఇక జర్నలిజాన్ని నమ్ముకొని మేము ఇది చేసాం అది చేసామని కన్వాల్ మార్చిన వాళ్ళని ఎవరు నమ్మరన్న, నన్ను కూడా నమ్మరు, రేపు మారిస్తే క్రాంతాన్ని కూడా నమ్మరు. కానీ నిజంగా కూడా ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా మారి, నిరుద్యోగుల గొంతుగా మారినప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే 17 ఏళ్ళు మారింది, 10 రాగానే మారుతారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఒకవేళ మారింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ పదవి చూతిని అవుతాం గౌరవమైన. పదవులు అనేవి శాశ్వతం కాదు కదా. కాబట్టి తెలివైన రాజకీయ నాయకులు ఏం చేయాలి, మనం ఒక అద్భుతమైన అవకాశం, ఒక జర్నలిస్ట్గా మన తాపత్రయం ఏముంటుంది,
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉంటుంది మీడియా ద్వారా. అదే ఒక చట్టసభలో ఉంటే, ఒక శాసన మండలిలో ఉంటే ప్రభుత్వం కాలరి బట్టి మనం పనులు చేయించవచ్చు. అవసరమైతే మనం ఇండిపెండెంట్గా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగానే వస్తూ ఉన్నాం కాబట్టి మరి శాసన మండలి చైర్మన్స్ పోడియం ముందు మనం ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకలు చేయొచ్చు, వీళ్ళ సమస్యల పట్ల కోట్లాడవచ్చు. నేను నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ ముసుగులోని ఇంకో పార్టీ ముసుగులోని వస్తాయంటే వాళ్ళకు కొన్ని లైన్స్ ఉంటాయి. బాగానే చేసినా కూర్చోవా అంటే సరే సార్ అని కూర్చోవాలి. అట్లా కూర్చోవాలనుకుంటే అది కూడా అవసరం లేదు. రైట్, మీరు గెలిచారు, ఓట్లు వేసారు, మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మీకు ఒక పార్టీ మద్దతు ఇచ్చి మా పార్టీ కండ కప్పుకుంటే కప్పుకుంటావా కప్పుకోరా? ఇప్పుడే కప్పుకొని అంటున్నా కానీ అప్పుడు పార్టీ ఎందుకు 4.5 కోట్ల మందే నా పార్టీగా. ఒకటే ఓపెన్గా చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు కూడా ట్రై చేయాలనుకుంటే నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నా, నిజాయితీగా పనిచేస్తున్నా, ఏ పార్టీ వాళ్ళైనా స్వాగతించే అవకాశం ఉంటుంది. వద్దు, అన్ని పార్టీల వాళ్ళు కూడా శత్రువులు ఏం కాదన్న మనకు. ఎవరి శత్రువులు అంటే నేను ఎప్పుడంటే చాలామంది అనుకున్నారు బీఆర్ఎస్ శత్రువు లేకపోతే కాంగ్రెస్ శత్రువు అంటారు. నువ్వైనా నేనైనా పార్టీలకు ఎప్పుడు శత్రువులం కాదు. పార్టీలో ఉన్న అందరూ మన సోదరులే. వాళ్ళ సమస్యల పట్ల మనమే పోరాడతాం వాళ్ళ. కాబట్టి వాళ్ళని ఎవరికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటాం. ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఎందుకు అనాలి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆయన రేవంత్ రెడ్డి సీఎం, మిగతా మంత్రులు ఉంటారు. రేపు ఇంకో పార్టీ అయినా రావచ్చు అధికారంలో. అధికారం వచ్చేంత వరకే పార్టీల వైజ్గా చూస్తాం. తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంటారు. ప్రభుత్వంలో ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు. వాళ్ళ బాధ్యత ఏంది? తెలంగాణ ప్రజలు రెక్కలు ముక్కలు మరి చేసుకొని పనిచేసి మనలాంటి వాళ్ళం 10,000 20,000 సంపాదించి ఉప్పుకొని పప్పుకొని మిగతా అన్ని నిత్యావసర సరుకులు కొని 100 200 ఇట్లా 4.5 కోట్ల మంది నిత్యం కడితేనే 1000 కోట్ల పోగైతా ఉన్నాయి. ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారుగా, మంత్రులు జీతాలు తీసుకుంటున్నారుగా, ముఖ్యమంత్రులు జీతాలు తీసుకుంటున్నారుగా. మా జీతం తీసుకుంటున్నాం కాబట్టి యజమానులం తెలంగాణ ప్రజలం కాబట్టి ప్రశ్నిస్తా ఉన్నాం. జర్నలిస్టు కూడా మనం కడతా ఉన్నాం కాబట్టి ఎప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాం? నువ్వు అనేక మాయలు చెప్పిన నేను హిమాలయాల్లో తిప్తా, నేను గాలి మోటార్లో పెడతా, లేకుంటే నీకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తా అని ఎందుకు సృష్టిస్తలేవు బిడ్డ నిలదీస్తా ఉన్నావు. సంక్షేమ పథకాలు చెప్పినావు, ఎందుకు అమలు చేయమని నిలదీస్తా ఉన్నావు. అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నావు, ఎందుకు అమలు చేయట్లేదని అంటా ఉన్నాం కదా. ఆ రైట్ ఉంది మనకు, బికాస్ వీఆర్ ద బాస్. నేను అందుకే అందరికి చెప్తా ఉన్నా, చేతులు జోడించి పట్టభద్రులారా క్వశ్చన్ చేయాలి. రాజ్యాంగమే కల్పించింది రైట్ టు స్పీచ్. రాజ్యాంగానికి లోబడి, ప్రజాస్వామ్యానికి లోబడి ఎవరైనా మన హక్కులను కాలరాసినా, మనల్ని ఇబ్బందులకు గురి చేసినా కాలరు పట్టుకొని నిలదీయవచ్చు. ఆ పనే మనందరం చేస్తున్నాం. మీరు కూడా చేయండి. మీరు చేయలేనప్పుడు మాకు చెప్పండి. కేఆర్ టీవీ ఉంటుంది, ఆర్జీ మీడియా ఉంటుంది, అనేక సోషల్ మీడియా వింగులు ఉంటాయి. సత్తా ఏందో చూపిద్దాం, భుజం గడుపుకుందాం. మనం అనుకున్నాం మరి లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా మరి ముందుకు సాగుదామని నేను చెప్తా ఉన్నాను. రైట్ అన్న, 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు 5 నెలలల్లా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే? సూటిగా చెప్పాలంటే ఒకటి చెప్పనా అన్న, ప్రభుత్వం బాగుందా లేదా అనేది ప్రజలు తీర్పిచ్చినారు. నిజంగా ప్రభుత్వాలు బాగుంటే ప్రజలు తీర్పియ్యారు. రేపు కాంగ్రెస్ పాలన పట్ల కూడా బాగాలేదంటే ఏమవుతుంది? 5 ఏళ్ళ అవకాశం ఇస్తాం. అప్పుడు నువ్వు నేనే అనాలసిస్ చేస్తాం. ఏ ప్రభుత్వం బాగుంది, ఏ ప్రభుత్వం బాగలేదు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేయట్లేదు అనేది మనం ఎట్లా విశ్లేషణ చేస్తాం? రాజ్యాంగమే కల్పించింది 5 ఏళ్ళకు ఒకసారి. ఎందుకంటే కొన్ని పనులు చేయాలి. ఇంటిని సర్దిద్దుకోవాలంటే ఒక కొత్త ఇళ్ళకి మనం పోయినప్పుడు, అంటే రూమ్లోకి పోయినప్పుడే మనకు 2-3 నెలలు టైం పడుతుంది. కాబట్టి కొంత టైం ఇవ్వాలి. ఒక 4.5 కోట్ల మందిని పాలించాలని టైం ఇవ్వాలి. 5 ఏళ్ళు ఇచ్చినాం, 10 ఏళ్ళు ఇచ్చినాం. రిఫరెండం ఏంది? ఓడిపోవడమైనా రిఫరెండం అంటారు. అంటే తిరస్కారానికి గురైనామంటే నీ పాలన 100% లేదు, మొత్తమే చేయలేదు అనడానికి కూడా ఏమి ఉండదు. నువ్వు అనుకున్న లక్ష్యాలని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అర్థం. అమలు చేసామని చెప్పారు కాబట్టి ఇంకో పార్టీకి అవకాశం ఇస్తుంది. మారుతూనే ఉంటాయి కానీ ఇట్స్ ఎ చైన్. ఎప్పుడు ఆ పాయింట్ దగ్గర ఎవరం ఆగం కదా. అదే రెఫరెండం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పే రెఫరెండం. ప్రజలంటే ఎవరు? మన అందరం. ఇప్పుడు బీఆర్ఎస్ ఏంది? అనుకున్న లక్ష్యాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ప్రజలు భావించినారు కాబట్టి ఈసారి మీరు పక్కకుండా అని అన్నారు. అందుకే నేను చెప్తాను, గెలుపోటలు సహజమే. 2 పని చేయాలి, ప్రతిపక్షం పని చేయాలి, మరి పాలక పక్షం పని చేయాలి. ఒక జోడెడ్లాగా ముందుకు పోవాలి. అందరూ ఏమనుకుంటారంటే ఓడిపోయారుగా ప్రతిపక్షంలో ఉన్నారు, పని అయిపోయిందంటే పని ఎట్లా అయిపోతుంది? ప్రజాస్వామ్యంలో రెండింటికి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ప్రతిపక్షాలకు ఎక్కువ ప్రజా గొంతుగా మారే అవకాశం ఉంటుంది. తీవ్ర ఇప్పుడుగా మళ్ళీ ఒకసారి మనం అధికారంలోకి వస్తాం. ఇక్కడ రెఫరెండం ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కు మన పాలన. కేఆర్ టీవీ ఎందుకు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం మనం అంటే బాగా ఇంటర్వ్యూ చేయగలుగుతారండి. రాఘవేంద్రాన్ని ఎందుకు ఆదరిస్తున్నారంటే కొంత బాగా అనాలిసిస్ చేయగలుగుతాం. ఇదే కదా అన్న మనకు. మరి రాజకీయాలకు కూడా అంతే కదా. అంతే, అది రైట్. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు. మీకు ఎవరు పోటీ అని మీరు అనుకుంటా ఉన్నారు? నాకు ఎవ్వరు పోటీ కాదన్న. ఎందుకంటే పట్టభద్రుల ఆశీర్వాదం నాకుంది. నేను ఎవరిని పోటీగా కూడా పరిగణిస్తలేను. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే పట్టభద్రులకు చాలా క్లియర్గా తెలుసు ఎవరిని గెలిపించాలి, రాఘవేంద్రకు ఎందుకు ఓటేయాలి, ఎక్స్కి ఎందుకు వేయాలి, వైకి ఎందుకు వేయాలి అని అలా ఆలోచన చేసిరు ఆల్రెడీ. కాబట్టి నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కనీసంలో కనీసం 60% ఓట్లు సాధిస్తాం. క్రాంతానే మళ్ళీ అన్న శభాష్ అన్న మీరు అన్న మాట మీద నిలబడరని అంటారు. ఫోన్ చేస్తారు, మీరే రాసి పెట్టుకోండి. పక్కానా? గెలుపు పక్క.
గెలుపును ఏ శక్తి కూడా అడ్డుకోలేదు, ఎందుకంటే నేను ప్రజల శక్తినే కాదు. గెలవకపోతే ఒకవేళ గెలవకపోయినా అదే చెప్తా ఉన్నా, ప్రజలకు కూడా పట్టభద్రులకు కూడా. ఇప్పుడు చాలామంది పోటీకి వస్తున్నారు అన్న. నేను ఒక జర్నలిస్ట్గా, ఒక మీడియా సంస్థ అధినేతగా నేను ముందుకు వస్తా ఉన్నాను. కొంతమంది మీరు అన్న రాజకీయ రంగు పూసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటే మీరు డిఫరెన్స్ గమనించాల్సింది ఏంటంటే, నేను కోచింగ్ సెంటర్లు పెట్టే సత్తలేక కాదు. నేను బీఎస్సీ చేసిన, బీఈడ్ కంప్లీట్ చేసుకున్నా, మా బ్రదర్ మ్యాథమెటిక్స్ మేము అద్భుతంగా నడిపించినాం గతంలో. ఇంకొక మాట చెప్పాలి ఈ సందర్భంగా, ఎందుకు నమ్మాలంటే కూడా ఒక 10 సంవత్సరాలు నామమాత్రం ఫీజుతో ఒక రూరల్ తంగడిపల్లి తర్వాత దామర మధ్యలో, అంటే చాలా చిన్న విలేజ్లో అద్భుతమైన స్కూల్ కట్టినాం 15 ఏళ్ళ కిందని. ఎక్సలెంట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అందించినాం ఆ రోజు. మీరు మన టీం ఉంటుందిగా, ఒకసారి వెళ్ళి పంపించి అడగండి. అక్కడ వివేకానంద పెడదామంటే జాతీయ నాయకుల పెళ్లి, లేదంటే వి అనే పేరు తీసుకొని విక్టరీ టాలెంట్ స్కూల్ అని పెట్టినాం. ఈరోజు నా శిష్యులు వందలాది మంది డాక్టర్లు అయినారు, కొంతమంది గ్రూప్ 1 కొట్టినారు, కొంతమంది వివిధ రంగాల్లో సెట్ అయినారు. ఆ రోజు కూడా ఇంటెన్షన్ ఏముండే, ఇక్కడ ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను కాల్ సెంటర్లో పనిచేసిన, హెచ్ఆర్ మేనేజర్ చేసిన, తర్వాత రిపోర్టర్గా అయినా. మనం ఏం చేయాలిగా, తెలంగాణ సమాజంలో భాగంగా తంగడిపల్లి కూడా ఒక భాగమేగా. నా శక్తి అప్పుడు అదే కాబట్టి అక్కడ పెట్టి అక్కడ మోటివేట్ చేసిన, ఉచిత విద్య అందించే కార్యక్రమం చేసిన, బ్యూటిఫుల్ మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చిన. ఇంకో రకంగా చెప్పాలంటే అక్కడ కొంత అవగాహన తక్కువ ఉంటాయి టీచర్లకు కూడా. టీచర్లకు ఎవరు లేని విధంగా సాటర్డేస్ అండ్ సండేస్ ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టినాం, ఎందుకంటే నాణ్యమైన విద్య అందించాలని. మరి ఆ దిశగా మనం అనేక మార్లు మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా అన్న. ఆ దిశగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా నేను ఏమంటా ఉన్నంటే, రాఘవేంద్ర అనే వ్యక్తి ఏంటో అందరికీ తెలుసు, నేను ఏం చేసినో తెలుసు గతంలో, ఇప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసు. నేను కోచింగ్ సెంటర్లు పెట్టగలను, నేను డబ్బులు సంపాదించుకోగలను. కాబట్టి రాఘవేంద్రకి ఎందుకు పెట్టాలంటే, గెలిచినా ఓడినా, గెలిపోవటంలో అనేది కామన్, అది ప్రజాస్వామ్యంలో. గెలిచినా రెట్టించి ఉత్సాహంతో పనిచేస్తాం. ఒకవేళ అట్టిటిగా అయినా ప్రజల మధ్య ఇప్పటికే 2 ఏళ్ళగా కొట్లాడుతూనే ఉన్నాం, 16 ఏళ్ళగా కొట్లాడుతూనే ఉన్నాం, ఇంక 20 ఏళ్ళు అయినా కొట్లాడుతూనే ఉంటాం. రాఘవేంద్రకే ఎందుకు ఓటేయాలంటే, గెలిపిస్తే మరింతగా పనిచేస్తాం, ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం, మీ పక్షాన్నే పోరాటం చేస్తాం. ఒకవేళ అటు అయినా మీ మధ్యలో ఉంటాం, ఎందుకంటే నాకు జర్నలిజం వచ్చు కాబట్టి. మరి ఈరోజు నిలబడ్డ వాళ్ళు రేపు ఓడిపోయిన తర్వాత, గతంలో కూడా నిలబడ్డారు, ఇప్పుడు కాంటెస్ట్ చేసేవాళ్ళు. పట్టభద్రులు ఆలోచన చేయాలి. ఎప్పుడు కనిపిస్తుంది మళ్ళీ మొహం? 5 సంవత్సరాల తర్వాత కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఓడిపోతే ఎప్పుడు కనిపిస్తుంది? ఇక కనిపించదు మళ్ళీ. మరి అట్లాంటి వాళ్ళు అవసరం, గెలిపోవడం సమానంగా స్వీకరించాలి కదన్నా. గెలిచినా ఓడినా ఎవరి మధ్యలో ఉండాలి? పట్టభద్రుల మధ్యలో ఉండాలి, నిరుద్యోగుల మధ్యలో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి, పోరాటం చేయాలి. మనం చేస్తున్నది అదే కదా. మరి ఇప్పుడు రాజకీయంలోకి వస్తున్న వాళ్ళు, అదే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు చూడండి, గతంలో చాలామంది వచ్చినారు, ఓడిపోయినారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి నామినేషన్ వేస్తున్నారు, మరి బరిలో ఉంటున్నారు. మన ఆ పంద ఎప్పుడు ఉండదు. ప్రజల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం, ఉద్యోగుల పక్షాన ఉంటాం, పట్టభద్రులు అందరి పక్షాన పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం అన్న దాంట్లో డౌట్ పడవలసిన పని కూడా లేదు. మనం మీడియా ఛానల్ ఉంది, మీరు వీడియోలు చూసినా అర్థమైపోతాయి. ఇవన్నీ మాటలేనా, లేకపోతే పనులలో కూడా మీరు ఇదే పద్ధతిలో ఉంటారా? మాటలే అనుకున్నప్పుడు మనం దీనికి రాంగా అన్న 200%, 1000%. ఒకవేళ నేను ఒకటే అంటా ఉన్నా, సంవత్సర కాలం ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇవ్వండి, 3 ఏళ్ళు ఉందిగా. సంవత్సర కాలం తర్వాత నేను ప్రజా గొంతుకగా మారినప్పుడు, వాళ్ళ గొంతుకగా మారినప్పుడు కేఆర్టీవీలోకి రమ్మనండి, రిజైన్ చేసి పాడేస్తా. పక్కా ఇది మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు ఆన్ కెమెరా చెప్తా ఉన్నా. రైట్. ప్రజలారా, పట్టభద్రులారా, అన్న చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే, సంవత్సర కాలంలో ఏం పని చేయకుండా ప్రజల గొంతుకై నిలవకపోతే ఆయన రాజీనామా చేస్తా అంటుండు. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నిజంగా చెప్పాలంటే చాలా మంచి లీడర్. కాకపోతే ఏమైందంటే స్వయంకృత అపరాధాలు అంటాం. గ్రౌండ్ స్థాయిలో ఏం తెలుస్తుందో తెలుసుకోకపోవడం, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఫామ్ హౌస్లకే పరిమితం కావడం, ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినాయి కాబట్టి తెప్పాయి. రేవంత్ రెడ్డి తెలివైన నాయకుడు. ఈటల రాజేందర్ గట్స్ ఉన్న నేత. ధర్మపురి అరవింద్ మాటల తూటాలు పేల్స్తాడు. మరి రఘునందన్ రావు మంచి లాజికల్ పర్సన్ అంటున్నాను. తారక రామారావు మాటల మంతాలతో అందరిని ముగ్ధులు చేస్తారు. కల్వకుంట్ల కవిత ఇక లిక్కర్ స్కామ్ అంటాం. జగ్గారెడ్డి పవర్ఫుల్ పర్సన్ ఆయన కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మంచిగా అందరి తలలో 4 ఉంటాడని అంటారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టైగర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పులి, హరీష్ రావు. ఆయన గురించి ఏం చెప్తామన్నా, మనం మీ అందరికి తెలిసిందే కదా. వాళ్ళ పార్టీలో బుల్లెట్ అంటారు. మరి ఇప్పుడు ఏమైందనేది మనకు కూడా తెలియదు. ఆయన గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. వైఎస్ జగన్ ఒక ప్రతిపక్ష నేత ఉన్నప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మంచి నేత అని అంటే నేను. నారా చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్స్, అనుభవం ఉన్న నేత, దేశానికి అవసరమైన నేత. వైఎస్ షర్మిల, మాయా లేడీ అనొచ్చు మనం. అమిత్ షా, విజ్ఞాన భాండాగారం అంటూ ఉంటారు. మోదీ, చరిష్మా గల నేత. తీన్మార్ మల్లన్న, అటు ఇటుగా నేను అన్నంగా అదే అనుకుంటున్నాను. రాఘవేంద్ర, పట్టభద్రుల ప్రేమికుడు. రైట్. నేను సెంటెన్స్ చెప్తా, దానికి సంబంధించి మీరు సే ఎస్ఆర్ నో ఓన్లీ. కేసీఆర్ అద్భుతమైన పాలన అందించండి తెలంగాణ ప్రజలకి. నో. రేవంత్ రెడ్డి సమర్థుడు పరిపాలనలో. ఎస్. రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నారు. ఎస్. రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ లీడర్. ఎస్. కేసీఆర్ సక్సెస్ఫుల్ లీడర్. ఎస్. కేటీఆర్ సక్సెస్ఫుల్ లీడర్. నో.
హరీష్ రావు సక్సెస్ఫుల్ లీడర్. నో 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 తీర్మాన్ మల్లన్న ఫిట్ ఫర్ ఎమ్మెల్సీ. నో నాట్ ఎట్ ఆల్. రాఘవేంద్ర ఫిట్ ఫర్ ఎమ్మెల్సీ. ఎస్ 100%. రైట్. నేను ఇంకా ఇద్దరు పేర్లు చెప్తా, ఒకళ్ళని చూస్ చేసుకోవాలి. ఎందుకు చూస్ చేసుకున్నారో చెప్పాలి. మోదీ, అమిత్ షా. మోదీ. మోదీ, యోగి ఆదిత్యనాథ్. మోదీ. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఒకటే, పార్టీలకు అతీతంగా ఎన్నో మార్లు చెప్పినా మరొకసారి చెప్తా ఉన్నాం. ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు, జల్లలు లేరు, ఏది లేదు. ఆయన దేశం కోసమే పనిచేస్తూ ఉన్నాడు. సక్సెస్ఫుల్ అయ్యారా కాలేదా అనేది రేపు తెలుస్తుంది. కానీ ఉన్నంతలో చాలా చక్కగా పనిచేసిండు. అద్భుతంగా, అంటే తన మేధస్సుని కేవలం మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించింది. కాబట్టి పార్టీలకు మళ్ళీ రాఘవేంద్ర అంటే బీజేపీ అని రంగు పూసుకుంటారు కాబట్టి చెప్తా ఉన్నా, ఆయన ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగానే నేను చూస్తూ ఉంటాను. రైట్. ఓకే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, యనమల రేవంత్ రెడ్డి. ఇద్దరు సమర్థులైన లీడర్, ఇద్దరు ఎవరిదన్నా ఒక్కదే చెప్పాలి. కోమరెడ్డి వెంకరెడ్డి కూడా సమర్థుడే. అంటే అట్లా కష్టం అన్న, ఎందుకంటే ఒకే పార్టీలో ఉన్నారు. ఇంకా మనం ఇంకా అసిస్ట్ చేయలేము ఒక జర్నలిస్ట్గా కూడా. ఇప్పుడే అధికారం వచ్చింది. కేటీఆర్, హరీష్ రావు. హరీష్ రావు ఎందుకంటే కొంత ప్రజానాయకుడు, ప్రజలతో మమేకం అయిపోతూ ఉంటారు. ఇలా క్యాంప్ ఆఫీస్ దగ్గర నిత్యం అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో హరీష్ రావు. హరీష్ రావు, ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ కొంచెం పవర్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పోరాట యోధుడు. బలి పశువులు చేసినప్పటికీ తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. మళ్ళీ పోరాటం కొంత ఏమవుతుందన్న అధికార పాడిపోయిన తర్వాత ఇంట్లో పాడుకుంటాం. ఇక ఏం చేయలేము, మంత్రి పదవి పోయింది. పోరాట స్ఫూర్తి అనేది గొప్పదని అంటాం. బండి సంజయ్, ధర్మపురి అరవింద్. ఇద్దరు సమర్థులే, ఎవ్వరని కంపేర్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఎంపీలుగానే పనిచేసారు. కానీ ఇంకా పెద్ద స్థాయికి ఏం లేదు. ఎంపీలుగా ఆయన అంటే ఆయన పార్లమెంట్ పరిధిలో ఆయన పనిచేసి, ఈయన పనిచేసాను. కాబట్టి బండి సంజయ్ ఏంటంటే నాటి బీఆర్ఎస్ సర్కార్ మీద కేసులు లెక్క చేయకుండా కొంచెం ఎక్కువ పోరాటం చేసిరని అంటూ ఉంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మీరు పట్టభద్రులకు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో మా వేదికగా మీరు ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. మళ్ళొకసారి పట్టభద్రులారా, విఘ్నులైన పట్టభద్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఏం అడగట్లేదు, మీ ఆస్తులో, మీ అంతస్తులో, లేకపోతే వేరేది కూడా ఏం అడగట్లేదు. ఒకే ఒక్క ఓటు మీకోసం పనిచేయడానికి, ఒకే ఒక్క ఓటు మీ గొంతుకగా పనిచేయడానికి, ఒకే ఒక్క ఓటు వేసి గెలిపించండి. శాసన మండలి దద్దరిల్లేలాగా మన సమస్యలే ఎజెండాగా ముందుకు తీసుకెళ్తా. కాబట్టి అతి సామాన్యులుగా వస్తా ఉన్నా, బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డగా వస్తా ఉన్నా, ఒక ఏ పార్టీ మద్దతు లేకుండా కేవలం తెలంగాణ సమాజంలో ఉన్న మీ మద్దతుతోనే వస్తా ఉన్నా. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒక ఓటు వేపియండి, మీరు ఒక ఓటు వేయండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క ఓటు రాఘవేంద్రకు వేపియండి. తర్వాత మరొక మాట చెప్తా ఉన్నా, నేను పని చేయనప్పుడు కాలర్ పట్టుకొని నిలదీయగలుగుతాను. నేను సాధారణ వ్యక్తిని కాబట్టి, నా ఆఫీస్ కూడా మీ మధ్యలో పెట్టుకుంటా. కాబట్టి నేను ఎక్కడున్నా, ఆఫీస్ అనేది మీ ఇల్లే నా ఆఫీస్. అటు వచ్చినప్పుడు వరంగల్ వచ్చినప్పుడు మిత్రుల ఇంట్లో ఉంటాం, ఖమ్మం వచ్చిన అంతే, నల్గొండ వచ్చిన అంతే. కాబట్టి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బలమైన గొంతుని శాసన మండలికి పంపించండి. ఖచ్చితంగా మీ సమస్యలే నాకు ఎజెండా, వేరే ఎజెండా కూడా లేదు. గతంలో అట్లనే పనిచేసినాం, గత 2 ఏళ్ళుగా అట్లనే పనిచేస్తూ ఉన్నాం. ఇంకా 20 ఏళ్ళైనా చివరి శ్వాస ఉన్నంత వరకు నిజంగా ప్రమాణం చేస్తూ ఉన్నాం, మీకోసమే పనిచేస్తాం. కాబట్టి దయచేసి ఒకే ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి. అద్భుతాలు సృష్టిద్దాం. నిజంగా అందరం భుజం భుజం కలుపుకొని పోదాం. మరి మన సమస్యలు మనం పరిష్కరించుకుందామని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్ అన్న, నన్ను గుర్తించి ఇంత దూరం వచ్చి మంచి ఇంటర్వ్యూ చేసినందుకు. అందరం కలిసి పనిచేద్దాం, పట్టభద్రుల పక్షాన్ని కొట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంత్ అన్న.